లోపకిస్తుర్రు, కొనుక్కొని బయటికి వెళ్తే పట్టుకోబోతుర్రు. ఇదెక్క న్యాయం అని మొన్న అంబర్పేట హనుమంతన్న అన్నది యాదున్నది కదా మీకు? అరే తాగుబోతుర్రు బార్లకు పోయేదాకా చూస్తుండ్రు, బయటికి వెళ్ళంగానే లోపటేస్తుర్రు పోలీసోళ్ళు అని అనలేదా? కానీ కోర్టోళ్ళు కూడా గిదే రైట్ అంటున్నారు. ఇక ఇప్పటి సంది చీప్ లిక్కర్ తాగినోళ్ళ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులుండయి అని ఓ జీవోదేంటి సార్లు, లేకుంటే ఇక గల్లెపెట్టకు తిప్పలైటట్టే ఉన్నది. తుమ్ముకు యాళ్ళుండదు, రిమ్మకు టైం ఉండదు. మనోళ్లకు పండే ముంగట ఇంత సుక్కేసి ఇంటికి పోతే ఓ బుక్క తక్కువ తిన్నా సుఖంగా నిద్ర పడుతుందనే ఆలోచన చాలా మందిది. అందుకనే మందుతోని కడుపు నింపుకొని బండి ఎక్కుతారు. అయ్యొచ్చేదాకా అమాస ఆగదు కదా, అట్లనే వీళ్ళు వచ్చే లోపలనే పోలీస్ మామలు వస్తారు. దమ్ముతో నూనె పెట్టి రిమ్ ఎంతున్నదో దొరకబడతారు. పిండి ఉన్నంతనే రొట్టె అన్నట్టు తాగినంతనే ఫైన్ కట్టాలి. జుర్మానా రాసినా, జైలు శిక్షలు వేసినా, సంఘ సేవ ఏవచ్చినా, బాజాల్లో నిలబడి తాగద్దని ప్రచారం చేపించినా, ఆఖరికి మంచులస్మాక పాఠాలు చెప్పినా కోటర్ మీద కోపం వస్తలేదట, బీరు మీద గావరం పోతలేదట బండి నడిపేటోళ్లకు. ఉసుకతోని తాడు వేయినట్టు అనిపిస్తున్నదట తాగుబోతులకు. గందుకే ఇప్పుడున్న 2 ఏళ్ల జైలు శిక్ష, జుర్మానాను పెంచాలని చూస్తున్నది ఢిల్లీ కోర్టు. 6 ఏళ్ల శిక్షణ, 16 ఏళ్ల శిక్షణ ఇంకా చెప్పలేదు కానీ పెంచుడైతే ఖాయమట. తాగినోడు తనుదచ్చుడే కాక మందిని కూడా మింగి కూసుంటున్నాడని ఇత చెట్టు కింద పాలు తాగినా కల్లే అంటారు. అట్లనే తక్కువ తాగి బండి ఎక్కినా తాగి బండి నడిపిండ్రనే అంటారు. అందుకనే జర పైలంగుండ్రి.